నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలో ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. గత నెలన్నర కాలంగా సరైన వర్షపాతం లేకపోవడంతో గ్రామంలోని ముగుళ్ల చెరువు మరియు గొర్రెకుంట చెరువు పూర్తిగా డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. గత 12 సంవత్సరాల తర్వాత ఈ 2 చెరువులు ఈ స్థితికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 2 చెరువుల పరిధిలో దాదాపు 300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ భూముల్లో సాగు చేసే రైతులు ఇప్పటికే నార్లు పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత నెలన్నర కాలంలో జూలై 1వ తేదీన మాత్రమే ఒక మోస్తరు వర్షం కురవగా ఆ తరువాత పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. అయితే ఈరోజు జూలై 20 అర్ధరాత్రి కొంత వర్షం కురవడంతో మడికట్లట్లలో నీరు కనిపించింది. అలాగే గ్రామంలోని వాగులో కూడా కొంత మేరకు నీటి ప్రవాహం ప్రారంభమైంది. బోరుబావులపై ఆధారపడి ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఈ వర్షంతో కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెరువు నీటిపై ఆధారపడి సిటిపై ఆధారపడి సాగు చేసే రైతులు మాత్రం ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. చెరువుల్లో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో నాటు వేయడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికే నార్లు పోసి నెలన్నర రోజులు కావస్తుండటంతో ఇప్పుడే వరి నాట్లు వేస్తే తర్వాత నీటి కొరత కారణంగా పంట ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురిసి చెరువులు నిండాలని, రైతుల ఆందోళన తొలగి సాగు పనులు సజావుగా కొనసాగాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మోకన్పల్లి గ్రామం నుండి తేజ న్యూస్ ప్రత్యేక కథనం.